శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ, ఎప్పటివరకు మేము భగవద్గీతలోని మొదటి 7 అధ్యాయాలు వాటి యొక్క శ్లోక తాత్పర్యాలు తెలుగు ఇంగ్లీష్లో చదివి వాటి అర్థాన్ని తెలుసుకోవడానికి నీ దివ్య ఆశీస్సులతో ఎప్పటివరకు నిరాటంకంగా దిగ్విజయంగా కొనసాగినందుకు మా నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఈనాటి ఈ వీడియోలో మొదటి 7 శ్లోకాలు 8వ అధ్యాయం అక్షర బ్రహ్మ యోగ భగవత్ ప్రాప్తి అనే భగవద్గీత 8వ అధ్యాయంలోనే ఈ శ్లోకాలు వాటి యొక్క తాత్పర్యాలు తెలుసుకుంటాం. ముందుగా మొదటి శ్లోకం అర్జునుడు ప్రశ్నించిన అర్జునువాచ. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మా కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిమచ్యుతే. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మనం 8వ అధ్యాయంలో మొదటి శ్లోకంగా ఇలా చదువుకోవచ్చు. అర్జునుడు ఏమని ప్రశ్నించాడంటే, ఓ పురుషోత్తమ, బ్రహ్మ అనగా ఏమిటి? ఆత్మ అనగా ఏమిటి? కామ్యకర్మలు అనగా ఏమిటి? ఈ భౌతిక సృష్టి అనగా ఏమిటి? దేవతలు అనగా ఎవరు? ఇది దయతో నాకు వివరింపుము అని అర్జునుడు శ్రీకృష్ణుని 8వ అధ్యాయంలో మొదటి శ్లోకంగా మనం ఈ విధంగా చదువుకోవచ్చు. శ్రీమద్భగవతంలో 1:2:11లో ఏం చెప్తున్నారంటే, నిజమైన జీవాత్మమైన ప్రాణి కూడా బ్రహ్మముగా పిలువబడునని, దేహము ఆత్మ మనస్సు నిలుపబడే ఆత్మను గూర్చి కూడా అర్జునుడు ఎరుగదల్చెను అని ఈ విధముగా వైదిక నిఘంటువును అనుసరించి ఆత్మ అనగా మనస్సు, ఆత్మ దేహము, ఇంద్రియములని కూడా భావము. ఇక్కడ అర్జునుడు దేవాదిదేవుడైన కృష్ణుణ్ణి పురుషోత్తమునిగా పరమపురుషునిగా సంబోధించును. అనగా అతడు ఈ ప్రశ్నకు ఒక మిత్రునిగా భావించకుండా నిశ్చితమైన సమాధానములు ఇవ్వగలిగే సమర్థుడైన ప్రామాణికముగాను పరమపురుషునిగాను శ్రీకృష్ణుని ఎరిగి ప్రశ్నిస్తున్నాడని మనం ఈ సందర్భంగా మొదటి అధ్యాయం 8వ అధ్యాయం మొదటి శ్లోకంగా మనం చదువుకోవచ్చు. Now we are going to read and know the meanings of the verse from 1 to 7 of the chapter 8, Akshara Brahma Yoga. This title itself is Yoga of the Imperishable Brahmin. Arjuna asked 7 technical questions based on the terms Krishna used the end of the chapter 7. Krishna defines these terms and explains the most crucial secret, how our thoughts at the moment of death determine our next destination. Arjuna's question in the verse 1, Arjuna inquired, O Lord, Supreme Person, what is Brahman? What is self? What are the fruitive activities? What is the material manifestation? And what are the demigods? Please explain this to me. This was the question asked Arjuna to Lord Krishna. ఇప్పుడు మనం 2వ శ్లోకం 8వ అధ్యాయం దాని యొక్క భావము తాత్పర్యం కూడా రెండూ తెలుసుకుందాం. అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన
ప్రయాణకాలే చ కథం జ్ఞేయాయేసే నియతాత్మభిః. ఈ రెండో శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ మధుసూదన, ఓ ప్రభువా, యజ్ఞ ప్రభువా. యజ్ఞ ప్రభు అంటే ఎవరు? అతడు ఏ విధముగా దేహములో నివసించును? భక్తయుక్త సేవలో నిలిచిన వారు మరణ సమయమున నిన్ను ఎట్లు ఎరుగుదురు అని ఆదియజ్ఞ పదము ఇంద్రుని లేక విష్ణువుని సూచించును. బ్రహ్మ రుద్రాదులతో కూడిన విష్ణు ప్రధాన దేవతలలో ముఖ్యుడు. కార్యనిర్వాహక దేవతలలో ఇంద్రుడు ముఖ్యుడు. కనుకనే ఇంద్రుడు మరియు విష్ణువు ఇరువురును యజ్ఞములచే పూజింపబడుదురు. కానీ నిజమునకు ఎవరూ యజ్ఞపతి ఎట్లు భగవానుడు జీవుని దేహములో వసించి ఉండునని అర్జునుడు ప్రశ్నించెను. శ్రీకృష్ణుడు మధు అను రాక్షసుని సంహరించుట చేత అర్జునుడు అతడిని ఇక్కడ మధుసూదన అని సంబోధించెను. అర్జునుడు కృష్ణ చైతన్యవంతుడైన భగవంతుడొకటి చేత నిజమునకు అతని మనసులలో ఎట్టి సందేహములు ఉదయించకూడదు అని మనం ఈ రెండో శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం ఈ విధంగా మనం చదువుకోవచ్చు. నౌ let us see that the verse 2, what it implies, the continuation of the verse 1 of the chapter 8. Who is the Lord of sacrifice? And how does he live in the body? O Madhusudana, and how can those engaged in devotional service know you that at the time of death? This was the continuation of the verse 1 and verse 2 of the chapter 8, Bhagavad Prapti. The chapter 8. ఇప్పుడు మనం మూడో శ్లోకం 8వ అధ్యాయంలో దాన్ని భావము తాత్పర్యం తెలుసుకుందాం. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరం స్వభావోత్యాత్మాముచ్యతే భూతా భావోద్భవకరో విసర్గః కర్మ సంజితః. ఈ మూడో శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, మనం 8వ అధ్యాయం భావప్రాప్తిలో మూడో శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకోవచ్చును. శ్రీకృష్ణుడు ఏమని పలికాడంటే, నాసరహితము గుణాతీతుడైన జీవుడే బ్రహ్మము మరియు అతని నిత్య స్వభావమే ఆధ్యాత్మికమని చెప్పబడును. ప్రాణులు భౌతిక దేవోద్భవమునకు సంబంధించిన కార్యమే కర్మము లేక కామ్యకర్మములు అని ఇందులో మనం తెలుసుకోవచ్చును. కనుకనే జీవాత్మ భగవంతుని తటస్థ శక్తిగా పిలువబడుతుంది అని మనం ఈ విధమైన అర్థాన్ని మనం 3వ శ్లోకంలోనే 8వ అధ్యాయంలో భగవత్ ప్రాప్తి అనే అధ్యాయంలో వాటి యొక్క తాత్పర్యం చదువుకోవచ్చును. Verse 3, Krishna's answer for Arjuna's questions from verse 1 and verse 2. Krishna answered like this. The Supreme Lord said, the instructable, transcendental, living entity is called Brahman, and his eternal nature is called Adhyatma, and the self action pertaining to the development of material bodies of the living entities is called karma or fruitive actions. This was the reply given by Krishna in the verse 3 of chapter 8.
భగవత్ ప్రాప్తి. ఇప్పుడు మనం 4వ శ్లోకం 8వ అధ్యాయం భగవత్ ప్రాప్తి నుంచి 4వ శ్లోకం ఏంటంటే, అధిభూతం క్షరో భావః పురుషాశ్చ అశ్చది దైవతం యజ్ఞోహామేవ వాత్రాదేహి దేహామృతాతం వరా. ఈ 4వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, భగవత్ప్రాప్తి 4వ శ్లోకంలోని చెప్పబడిన ఈ శ్లోకం యొక్క తాత్పర్యం, ఓ దేహదారుల్లో శ్రేష్ఠుడా, నిత్య పరిశీలనమైన భౌతిక ప్రకృతి అది భూతమని చెప్పబడును. సూర్యచంద్రుల వంటి సకల దేవతలను కూడి ఉండెడి విశ్వరూపమే అది దైవత్వమని చెప్పబడును. దేహదారులు కూడి ఉండే విశ్వరూపమే అది దైవత్వమని, దేహదారుల హృదయములో పరమాత్మ రూపమును నిలిచి ఉండెడి దేవాది దేవుడైన నేనే అది యజ్ఞుని అని యజ్ఞప్రభువునని చెప్పబడుచున్నది. అధిభూతం, ఈ ప్రకృతియే, ఈ భౌతిక ప్రకృతియే అధిభూతమని మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. అది యజ్ఞుడు అనబడు పరమాత్మయే హృదయములో నెలకొని ఉండును. భగవంతుని విశ్వరూపమే అది దైవము అని అనబడును. ఈ 4వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం తెలుసుకోవచ్చును. The verse 4 of the chapter 8, which implies that, O best of embodied beings, the physical nature and which is constantly changing is called Adbhuta, the material manifestation. The universal form of Lord is Advaitya, and I, the Supreme Lord, represented as the super soul in the heart of every embodied being, and I am called Adhyajna, Lord of Sacrifice. This was a synopsis of the verse 4 of the chapter 8, భగవత్ ప్రాప్తి. ఇప్పుడు మనం 5వ శ్లోకం యొక్క తాత్పర్యం చదువుకుందాం. ది సీక్రెట్ ఆఫ్ డెత్, మరణ రహస్యం గురించి ఇందులో మనం తెలుసుకుందాం. అంతఃకాలే చ మావేమ స్మరన్ స్ముక్తాకాలే వరం యః ప్రయాతి సమబద్ధావం యాతి నాస్త్రస్య సంశయః. ఈ 5వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఈ భగవత్ ప్రాప్తి 5వ శ్లోకం చెప్తున్న ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, అంత్యకాలమున నన్నే స్మరించుచు తన దేహమును విడుచువారు తక్షణమే నా దివ్య భావమును పొందును. ఈ విషయమును ఎట్టి సందేహము లేదు. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రమును నిరంతరము జరిపించుట మరియు కీర్తించవలనని స్మరణ్ అనే పదము మిక్కిలి ప్రధానముగా మనం తెలుసుకోవచ్చును. ఇది 5వ శ్లోకం యొక్క తాత్పర్యం. ది 5th verse, the secret of death, from the chapter 8 Bhagavad Prapti, which implies that whoever at the end of his life quits his body remembering me alone at once attains my nature. Of this there is no doubt. This was the synopsis of the chapter 8
and verse 5 secret of death. తరువాత మనం 6వ శ్లోకం 8వ అధ్యాయం భాగవత్ ప్రాప్తిలోని చదువుకుందాం. యం యం వాపి స్మరణాభావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదాత్భావితం. ఈ 6వ శ్లోకం మనం 5వ శ్లోకానికి కొనసాగింపుగా మనం చదువుకోవచ్చును. ఓ కౌంతేయ, మానవుడు దేహమును త్యజించినప్పుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. మిక్కిలి కష్టతరమైన మరణ సమయంలో మానవుడు తన భావనను మార్చుకొను విధానం ఇక్కడ వివరించబడెను. జీవితము చివరన శ్రీకృష్ణుని స్మరిస్తూ దేహమును విడుచుచు వ్యక్తి దేవాది దేవున దివ్య భావమునే పొందును. కానీ శ్రీకృష్ణునకు అన్యమైన దానిని చింతించువాడు కూడా అట్టి స్థితినే పొందగలుగునంటలో ఏమాత్రము నిజము లేదు. ఈ విషయమును ప్రతి ఒక్కరూ మిక్కిలి జాగ్రత్తతో గమనించవలనని 6వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా చదువుకోవచ్చును. Verse 6 of the chapter 8 Bhagavad Prapti implies that whatever the state of being one remembers when he quits his body, O son of Kunti, that state he will attain without fail. This was the synopsis of the 6th verse of the chapter 8 Bhagavad Prapti. ఈనాటి మనం ఈ వీడియోలో చివరగా చదువుకోబోతున్న శ్లోకం 7వ శ్లోకం. భగవత్ ప్రాప్తి అనే అధ్యాయం నుంచి 7వ శ్లోకం. తస్మార్షేర్వేషు కాలేషు మామానుస్మరా యుద్ధస్య చ మమమ్యర్పితా మనోబుద్ధిర్మా మే వైశ్యస్య సంశయః. 7వ శ్లోకం ఏం చెప్తుందంటే, అర్జునుడు వినవలసిన ఈ మాట, అందుచే అర్జున, నిరంతరము నీవు నన్నే కృష్ణుణ్ణి స్మరించుచు అదే సమయమున నీ కర్తవ్యమైన యుద్ధమును నిర్వర్తించుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నాయందు స్థిరముగా నిలుపుట ద్వారా నిస్సంశయముగా నీవు నన్ను పొందగలవు అని శ్రీకృష్ణుడు అర్జునకు చేసిన ఈ ఉపదేశము కామ్య కర్మలలో మునిగి ఉండెడి మానవులందరికీ ఎంతో ముఖ్యము. మానవుని తన విద్యుత్ కర్మలను త్యజించుమని భగవంతుడు ఇక్కడ చెప్పుటలేదు. అనగా వాటిని కొనసాగిస్తూ హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనలతో శ్రీకృష్ణుని స్మరించవలను అని. ఈ 7వ శ్లోకం యొక్క తాత్పర్యం అర్జునునికి బోధించిన విధానం మానవ జాతికి ఉపకరించేటట్టుగా మనం పరిగణలోకి తీసుకోవాలి అని మనం ఈ తాత్పర్యం తెలియజేస్తుంది. Verse 7, a daily practice which implies from chapter 8 Bhagavad Prapti implies that, therefore, Arjuna, you should always think of me in the form of Krishna and at the same time carry out your prescribed duty of fighting with your activities dedicated to me and your mind and intelligence fixed on me. You will attain me without doubt. This was the key point mentioned not only for Arjuna, it is for entire mankind. That was implies for mankind to daily practice.
Key spiritual insights from this we need to consider: the power of lost thoughts, solution, remembrance and fight, Mamanu Sumatra Yudyaka, remember me and fight. And the definitions of Brahman, Advatama, Adbhuta, Adiyanjana. So these are the things we need to consider, key takeaways from this chapter 8, Bhagavad Prapti, verses from 1 to 7. ఈ 7 శ్లోకాల యొక్క తాత్పర్యం భగవత్ప్రాప్తి అనే అధ్యాయంలో మనం చదువుకున్నాం. వాటి యొక్క సారం, తాత్పర్యం తెలుగు, ఇంగ్లీష్లో చదువుకున్నాం. వచ్చే వీడియోలో తదుపరి శ్లోకాలు చదువుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సమ్మంగళాని సంతు, असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा मृतङ्गमय. शांति शांति शांति. स्वस्ति.